ఈ రోజు ఈ వీడియోలో మనం వెళ్ళబోతున్నాం ఒక పాడుబడ్డ విలేజ్ కి. ఆ విలేజ్ వచ్చేసి ఆల్రెడీ వాటర్ లో మునిగి మళ్ళీ బయటికి అయితే వచ్చింది. సో ఇక్కడ నుంచి ఆ విలేజ్ వచ్చేసి 60 కిలోమీటర్స్ దూరం అయితే ఉంటుంది. ఈ రోజు వెళ్దాం, అక్కడ ఉన్న ఇండ్లు కానీ ఆ ఊరు కానీ అసలు ఏ సిచ్యువేషన్ లో ఉందో ఎక్స్ప్లోర్ అయితే చేద్దాం. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు అడ్వెంచర్. ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ ఈ క్రేజీ అడ్వెంచర్ అయితే స్టార్ట్ చేద్దాం. చలో. ఇప్పుడు మనం వెళ్ళేది చాలా లాంగ్ రూట్ కాబట్టి ఫస్ట్ పెట్రోల్ అయితే ఫిల్ చేయించుకొని పోతున్నాం 2 బళ్ళల్లో. ఇక పెట్రోల్ పడ్డదంటే ఇక వెయ్యి రావచ్చు, ఎంజాయ్. కూర స్టెప్ అయితే అంటుండే రా కూర. ఒక 10 కిలోమీటర్ జర్నీ చేసిన తర్వాత మొత్తానికి అయితే మలనా సాగర్ కట్ట మీకు అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ వచ్చేసి మీరు చూడొచ్చు బ్యాక్ సైడ్ పంప్స్ అయితే ఉన్నాయి. ఇది దీని స్టార్టింగ్ ఏరియా. ఇటు సైడ్ మీరు చూసినట్టయితే ఈ కట్ట వచ్చేసి ఇది కెండు పాయింట్. ఇదికి పోతే ఇంకొక 1/2 కిలోమీటర్ ఏమో ఉంటుంది, అది కెండు పాయింట్. ఇప్పుడు మనం వెళ్ళబోయేది ఇంకొక ఎండు పాయింట్. అటు కనబడుతుంది గుట్టలు వెనక గుట్టలు ఏర్పడుతుంది అలా. ఆ గుట్టలు వెనుక ఉంటుంది, ఆ కొన కనబడతలేదు ఆల్రెడీ. కొంచెం ఉందా అది గాడి గోళ్ళ. ఇప్పుడు మనకి గిడి కనబడుతుంది గడ్డ. ఆ గడ్డకి స్ట్రేట్గా వరకు దోలు తీరిపోతుంది. ఇక్కడ చూడు ఎంత ఉన్నది. ఇంకా దగ్గర ఈ కట్ట 40 కిలోమీటర్ల డిస్టెన్స్ అయితే ఉంటుంది అనమాట. ఈ కొనకు మనం ఉన్నాం కదా, ఆ కొనకు పోయి దిగినట్టు అయితే ఇప్పుడు మనం వెళ్ళబోయే విలేజ్ అయితే కనబడుతుంది. వెళ్దామా? అంత దూరం మరి పోతూనే ఉంటాం. ఏం కనబడదు. ఓన్లీ మట్టితోవా ఇడికి లైట్లు ఉంటాయి, ఇడికి లొకేషన్ ఉంటుంది అంతే. పోతూనే ఉంటాం మానవుడు. అది దగ్గర నాకు తెలిసి ఇంకా గంటన్నర జర్నీ అయితే ఉంటుంది. దగ్గర ఒక 50% జర్నీ అయితే కంప్లీట్ చేసేసినాం. మాకు వెనక సైడ్ అటు సైడ్ పంపులు కనబడుతున్నాయి, మేము స్టార్ట్ అయినాయి. వెళ్తూ ఉంటే రూట్లో మాకు కనబడేది ఏంటంటే మీరు ఇక్కడ చూడొచ్చు మొత్తం బల్లిపాతరనే. ఇక్కడనే కాదు, మేము రూట్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు వచ్చిన దగ్గర ఒక 5-6 కిలోమీటర్లు ఇటు సైడ్ మొత్తం బల్లిపాతరనే ఉంది. ఇప్పుడు మేము జస్ట్ కిందికి దిగి చూపిస్తున్నాం, మీకు ఇక్కడ క్లారిటీ కనబడుతుందని. ఇప్పుడు మీది వెనక చూద్దరు, అక్కడ కూడా మొత్తం బల్లిపాతరనే ఉంది ఘోరంగా. సో నేను పైన కూడా ఉందని చెప్పినా కదా, ఒకసారి మా బ్యాక్గ్రౌండ్ లుక్ అయ్యి రావు. ఇక్కడ కూడా ఉంది చెట్లకి. ఇగో ఇటుకి చూపిరారు, ఎండకు మెరుతుంది. ఇంకా ఇక్కడ మొదలు పెడితే కట్ అయిపోయి దాకున్నట్టుంది. ఇటు సైడ్ ఏం డిస్టర్బెన్స్ లేదు కదా, అంటే వీటిలోకి వెళ్ళి ఏమన్నా నడిచినట్టు అటు ఇటు ఉంటే బల్లిపాతర ఇట్లా కాళ్ళ దట్టి అటు ఇటు పోతుండే. ఏం డిస్టర్బెన్స్ లేకపోయి వరకు ఎంజాయ్ చేస్తున్నాయి. అంతేకాకుండా దీంట్లో ఏమో గుడ్లు పెట్టినట్టున్నాయి. తెల్ల గుడ్లేనా అవి? గూళ్ళు కట్టుకున్నాయి. దీని లోపల పిల్లలు ఉన్నట్టున్నాయి. ఈ తెల్ల కనబడి అన్ని గూళ్ళే. అసలు వీటికి తిండి ఎట్లా దొరుకుతుంది? పురుగులు గంధాన్ని మెడికల్ వస్తున్నాయి వీటికి. ఈ లైట్లకు వస్తాయి అసలు లైట్లకే ఎంజాయ్ అయితే దొరకతాయి. సోలార్ మనం పోయేటప్పుడు రిటర్న్ వచ్చేటప్పుడు ఆన్ అయితే కావచ్చు. ఇటు సైడ్ ఏదో విలేజ్ ఉన్నట్టుంది, ఆల్రెడీ మునిపోయింది కావచ్చు. దాని లోపల టవర్ ఉంది, టవర్ను డిస్మౌంట్ చేయలేదు, అట్నే ఉన్నది. బిఎస్ఎల్ టవర్ లెక్క ఉన్నది. తాటి చెట్లు అవి కనబడుతున్నాయి. ఇంకా ముందు పోయిన తర్వాత మీకు డ్రోన్ షాట్ లేపి చూపిస్తాం, మీకు కనబడుతుంది టవర్. ఏమన్నా ఉందా? చిన్న ఐలాండ్లో మస్తున్నాయి. ఎవరైనా పర్మిషన్ ఇస్తే దీనిలో క్యాపింగ్ చేద్దండి మా ఐలాండ్లో. అది కూడా ఊరేనా గాడ కనబడుతుంది ఇండ్లీలో గాడ స్ట్రేట్ 2 గుట్ల మధ్య. ఇప్పుడు మనం పోయేది గట్ సైడు. ఈ వాటర్ లెవెల్ చూస్తే నాకు ఇంకా ఊర్లో వాటర్ ఉన్నట్టే అనిపిస్తుంది. చూద్దాం మరి మన కిస్మత్ ఎట్లుందో. ఒకవేళ వాటర్ మొత్తం వెళ్ళిపోతే ఊరు కనబడుతుంది. వాటర్ మొత్తం పోకపోతే డ్రోన్ షాట్తో అయినా సరే మీకు చూపిస్తాం.
ఒక దగ్గర మధ్యలో ఆయన దూపైతుందని నీళ్ళు తాగుతున్నాం. 50% వచ్చినాం దగ్గర వచ్చినావా? అది కనబడుతూనే ఉందావు కదా, అదే అనుకున్నా. 70% వచ్చినాం. సో మొత్తానికి అయితే కట్ట చివరి దాకా వచ్చేసినాం. జస్ట్ ఒక 2-3% అయితే మన జర్నీ మిగిలి ఉంది. మాకు తెలిసి అదే కూర అయితే కనబడుతుంది, కొబ్బరి చెట్లు తాటి చెట్లు కనబడుతుంది కూర. అదే ఊరు దగ్గర ఒక 10 కొబ్బరి చెట్లు ఏమో ఉంటాయి ఆ ఊర్లే కనబడుతున్నాయి. ఇక్కడ నుంచి వెళ్ళి ఒకవేళ ఉన్నాయి నీళ్ళు ఉన్నాయి, అక్కడ నుంచి రావాలి. ఆ కట్ట మొత్తం ఎండు దాకా పోయి దిగి మళ్ళీ అక్కడ నుంచి రావాలి. ఎక్కడనో ఒక దగ్గర నుంచి రూట్ ఉంటుంది, కంపల్సరీ రూట్ వేసుకొని పోదాం, ఎక్స్ప్లోర్ చేసేద్దాం ఎటు. ఆ ఊర్లో ఏదో బురద కూడా ఉన్నట్టున్నారు, ఆ బురద మీద చెట్టు ఉన్నది కనబడుతుందా? అట్నే ఉంది, బురదే కదా అది. బురద లెక్కనే ఉంది. సో చాలా ఎగ్జైట్ అవుతున్నాం ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చిన తర్వాత. ఎందుకంటే నేను మొత్తం వాటర్లో ఉంటుందేమో, ఎక్స్ప్లోర్ చేయలేకుండా అవుతామేమో అనుకున్నా. ఇంత దూరం వచ్చి దాన్ని డ్రోన్ షాట్లో చూపిస్తే బాగుంటుంది, అక్కడ దాకా పోయి చూపిస్తేనే కడకు ఉంటుంది. సో ఇప్పుడైతే పోదాం. ఆ కట్ట కనబడుతుంది ఆ ఎండు, ఆ ఎండు కాడికి వెళ్ళి దిగాలి అటు సైడ్ నుంచి. గూగుల్ మ్యాప్లో అయితే అట్లే చూపిస్తుంది. గిడ గడికి ఎక్కడి వచ్చేసి మల్లన్న సాగర్ పంపులు. ఇటు సైడ్ నుంచి అడిగి పోతే అటు సైడ్ నుంచి ఇడికి వస్తాయి వాటర్. ఇక్కడ 2 పంపులు ఉన్నాయి, అడికి 4 పంపులు ఉన్నాయి, అడికి 4 పంపులు ఉన్నాయి. ఇప్పుడు టైం లేదు, ఇంకో గంటన్నర అయితే చీకటి అవుతుంది. ఆ లోపల వెళ్ళి ఆ విలేజ్ని, అబౌండెడ్ ఆ పాడుపడ్డ విలేజ్ని అయితే ఎక్స్ప్లోర్ చేద్దాం. మొత్తం కట్టెండుకు వచ్చినాం, కిందికి దిగినాం, దగ్గర లోపలికి ఒక 1 కిలోమీటర్ అంతా పోయినాం. కాకపోతే ఇటు సైడ్ మొత్తం కాలువనే ఉంది. ముంగడి పోయినాక మొత్తం మనకు ఆ డ్యామ్ వాటర్ అయితే వచ్చేసినాయి అనమాట. ఆ కాలువకి అటు సైడ్ మనం పోవాలి. ఎక్కడ మాకు అడిగి దాటడానికి రూట్ అయితే కనవలేదు. సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మళ్ళీ కట్ట మీద పోయి ఎక్కడైతే ఈ కాలువ ఉందో ఆ కాలువ అవతలకి దిగి ఆ రాళ్ళ మీకెళ్ళి నడుచుకుంటూ పోవాలి. దగ్గర ఒక 2 కిలోమీటర్లు 2.5 కిలోమీటర్లు నడిస్తే అప్పుడు మనకి విలేజ్ అయితే వస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మళ్ళీ కట్ట మీద పోతున్నాం. కట్ట మీద పోయి బండి అక్కడ పెట్టి దిగుతాం మెల్లగా. సో మొత్తానికి అయితే విలేజ్ దగ్గర వచ్చేసినాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే వెహికల్స్ ఇక్కడనే పెట్టి ఇది దిగిపోతున్నాం ఇక్కడ నుంచి వెళ్ళిగా. సో కట్ట దిగి మీరు చూడొచ్చు దగ్గర ఒక 200 ఫీట్స్ అయితే ముందుకు వచ్చేసినాం. మీద ఉన్నప్పుడు మాకు విలేజ్ కనబడ్డది, చెట్లు అవి చూసుకుంటా. కిందికి దిగిన తర్వాత ఏం కనబడలేదు, ఎందుకంటే మనం లోపల ఉన్న చెట్ల లెవెల్కి అయితే వచ్చేసినాం అనమాట. మేము దిగిన కాడ నుంచి అయితే ముక్కుసూటిగా స్టేడే పోతుంటే మాకు అనిపిస్తుంది. ఎటు సైడ్ పోతున్నామో అర్థమైతే లేదు. కొద్దిగా దూరం పోతాం, అయినా కూడా రాకపోతే గూగుల్ మ్యాప్లో చూద్దాం. అయినా కూడా దొరకకపోతే మన దగ్గర డ్రోన్ ఉంది, డ్రోన్ చూసుకొని అయితే వెళ్దాం. ఎటు పెట్టి అలా విలేజ్ని ఎక్స్ప్లోర్ చేసి రావాలి. మొన్నటిదాకా ఫుల్ వాటర్ ఉండే, మేబీ వాటర్ వచ్చి మళ్ళీ రిటర్న్ వేయా, లేకపోతే విలేజ్లో వాటర్ ఉన్నాయా చూడడానికి అయితే ఎగ్జైటెడ్గా ఉన్నాం. ఫస్ట్ టైం అరా ఈ చూడడానికి వచ్చాడు. ఇవాళ ఎంజాయ్ చేద్దాంపా. కొద్దిగా దూరం వచ్చిన తర్వాత మాకు ఫస్ట్ గోడలు అయితే కనబడ్డాయి. అది ఇల్లా ఏంటో తెలియదు, మొత్తం కూలిపోయి ఉన్నది. ఒకసారి పోయి చూసేద్దాం అసలు అక్కడ ఎట్లుంది ఏం కథ అని చెప్పేసి. ఇది వచ్చేసి బాయిలక్కడ కొట్టం లెక్క ఉన్నది, ఎందుకంటే ఇది రేకులతో తయారై ఉంది. ప్లస్ ఇది కూలిపోయిన తర్వాత మీరు చూడచారు తొక్కకు రాదు, ఇక్కడ మొత్తం చీమల పుట్టలు వేసింది. మొత్తం ఇది పాముది కాదు, చెదలది. కొన్ని రోజుల తర్వాత పాము వచ్చి కబ్జా చేసేస్తుంది. సెల్ఫ్లు ఉన్నాయారా, మందులు పెట్టుకొని కావచ్చు. ఇప్పుడు ఏంద్రా గిట్లా డిఫరెంట్ వైబ్ ఉంది. ఈడో గోళం ఉంది, ఆడో హౌస్ ఉన్నది, సైలెంట్గా ఉంది అంతా. అరే గిట్ సైడ్ ఒకసారి ఫ్రేమ్ పెట్టు. అరే దింపి పక్క జరు. ఏదో కొద్దిగా తెలియని హర్రర్ టైపు, కొన్ని బ్లాక్ మ్యాజిక్ జరిగే ప్లేస్లో పోతే అనిపిస్తుంది చూడు, నెగిటివ్ వైబ్. అట్లా ఒక డిఫరెంట్ ఫ్రేమ్ కనబడుతుంది. ఇంకా అనిపిస్తుంది అన్న కుదరట్లే. ఆల్రెడీ ఎవరైనా చదువుతుండే ఊళ్ళో చూద్దాం, పరి ఎవరైనా క్యాచ్ చేద్దాం ఇలా పడదాం. ఇక్కడ నుంచి ఎంత లేదా ఇంకో 1.5 కిలోమీటర్ ఉంటుంది ఊరు.
ఇంత దూరం వచ్చేసిన తర్వాత ఒక రోడ్ అయితే కనబడ్డది. ఆ టైంలో అంటే ఈ విలేజ్ డ్యామ్లో పోక ముందుకు ఈ రోడ్డు మీకలు ఎన్ని బండ్లు కార్లు ఆటోలు పోయేటియో ఇప్పుడైతే మొత్తం పాడుపడ్డది రోడ్డు. ఎట్లయిపోయింది ఈ రోడ్ లెక్క ఉన్నదా రావు రోడే కానీ రోడ్ లెక్క ఉంది అక్కడ కూడా మొత్తం క్లోజ్ అయిపోయింది. రోడ్ మొత్తం చెట్లు మలిచినాయి. ఇది విలేజ్ ఎంట్రన్స్ యొక్క ఏదైనా నేమ్ కావచ్చు. ఏదో శిలాఫలకం లెక్క ఉన్నది కానీ ఏం కనబడలేదు, మొత్తం మట్టితోటి ఊడిపోయింది. శిలాఫలకం అదే ఏంటిరా అది శిలాఫలకమే, అది దానికి ఉన్నది ఏం కనబడలేదు. మొత్తం పేర్లని మలిగిపోయినాయి. ఈ రూట్లో బస్సులు వేరే కావచ్చు ఒకప్పుడు, ఇప్పుడు నడుచుకుంటూ కూడా కష్టం ఉన్నది. అటు కనబడదు, మొత్తం బ్లాక్ అయిపోయింది చెట్లకి. దింపే ఎట్లుందా స్టేట్ ఉందా మళ్ళీ లెఫ్ట్ మళ్ళీ కూడా స్టేట్ ఉన్నది. ముంగడ వెనక ఏదో కాలువ ఉన్నది రోడ్ కట్టం, చెట్లకి ఏవే మళ్ళీ రోడ్కి ఎక్కుతున్నాం. ఇది అదే కావచ్చు. సో మళ్ళీ రూట్ అయితే తప్పిపోయినాం. సో ఇంతకుముందు మనం పోయినప్పుడు చెట్లలో పోయినా మనకు అక్కడ వాటర్ అడ్డం వచ్చినాయి. ఇడిదికి వచ్చిన తర్వాత ఒక రోడ్ కనబడ్డది, ఇక్కడ కూడా మనకు వాటర్ అడ్డం వచ్చినాయి. సో ఫస్ట్ మనకు మామిడి చెట్టు కనబడదు ఒక దగ్గర, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని మొత్తం ఇలా తిరిగిపోదాం, అప్పుడైతే మనకు కవర్ అవుతుంది కావచ్చు. కొద్దిగా దూరం వచ్చేసిన తర్వాత ఇక్కడ ఈ ఊరి శ్మశానం కావచ్చు. ఇటు సైడ్ మొత్తం గోరీలే ఉన్నాయి. దాని పక్క కూడా ఒక చెట్టు వచ్చి ఎంత హర్రర్గా ఉందో అది. కూర ఇవేం పూలు తెలుసారా? ఏదో బెల్లం పూలు ఎక్కువనేరా. బెల్లం పూలు అవి చిన్నగా ఉంటాయి కదా, నాకు ఈ పెద్ద పూలు కావచ్చు. బెల్లం పూలు కింద కాస్తాయి గింజ గింజనే. ఇవి ఏం పూలు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంట్ అయ్యారు. ఇక్కడ ఇంకొక ఇల్లు అయితే కనబడ్డది. అప్పుడు కిచెన్కో దేనికో వాడిన టైల్స్ అట్లే ఉన్నాయి, కూలిపోయినట్టు ఎడ్జర్రా. కిచెన్ ఫ్రూట్స్ ఉన్నాయి. అప్పుడు మనకి అక్కడ డాంబర్ రోడ్ కనబడ్డది కదా. ఇంకా కొద్దిగా ముంగడికి వచ్చిన తర్వాత ఇక్కడ సీసీ రోడ్ అయితే కనబడ్డది. పక్కపంటి మోరి గీరి అవి ఉన్నాయి. ముంగడి పోదాం. ఇంకా ఇండ్లన్నీ ఒక దగ్గర ఎట్లా కనబడతాయని చూస్తున్నాం. ఇండ్లన్నీ ఎప్పుడు కనబడతాయని చూస్తున్నాం పక్కా ఇల్లు. ఇవో చిన్నప్పుడు ఈ కాయలతోటి ఇట్లా బండి వేసుకుంటూ ఆడుతుంటేవి. 4 పాయలై 6 పాయలై. మళ్ళీ వీటిని అగ్గిపెట్ట కూడా పెట్టి ఆడుతుండేవి. వీటికి చీపురు పుల్ల కూర్చున్నామంటే టైర్లు అయితే అగ్గిపుల్ల పెట్టుకొని ఆడితే భలే మజా వస్తుండే. కూరగాయలు ఆడలేదట. మీ ఊర్లో ఉన్నాయా లేవరా? కాదు, వీటిని అగ్గిపెట్ట లెక్క పెట్టి ముంగట ట్రాలీ లెక్క పెట్టి వేద్దుండు. ఇప్పుడు కనబడతలేవు చెట్లు. చాలా రోజులు చూసినా నీ చెట్టు. మళ్ళీ ఇది ఒకప్పటి సంధి కావచ్చు. ఇటు సైడ్ ఇల్లు ఉంది, ఇటు సైడ్ ఇల్లు ఉంది. కాకపోతే ప్రజెంట్ కూలిపోయి ఉన్నాయి. ఈ సంధి మాత్రం అట్లే మిగిలిపోయి ఉన్నది. జస్ట్ ఒక కార్ పట్టే అంత ఉన్నది అంతే, మొత్తం కూలిపోయినాయి. లోపట్టుకునే నీళ్ళు ఒకవేళ అలా పడితే ఇప్పటికి కూడా ఎక్కరాదు. డింపే కూడా పడితే కష్టమే. ఎందుకు నేను మా ఎక్క బాయిలోనే రాయి పడితే బాయిలోనే రాయి పడితే తర్వాత రాదు ఎవరు. ఇప్పుడు వచ్చేసి మనం ఈ విలేజ్కి సంబంధించిన రచ్చబండ దగ్గరికి అయితే వచ్చినాం అనమాట. ఈ విలేజ్ మనకు వర్కింగ్లో ఉన్నప్పుడు ఇక్కడ ఎన్ని తీర్పులు చెప్పారో ఏం కథనో. సేమ్ ఇటు సైడ్ మన రైట్ సైడ్ కనుక చూసినట్టయితే ఇక్కడ ఒక పెద్ద బురుజు ఉంది, దాని పైన ఒక రాగి చెట్టు ఉన్నది. ఇప్పుడు నేను మీకు ఒక 2-3 డ్రోన్ షాట్లు కొడితే అప్పుడు కనబడుతుంది. ఒకసారి అది ఎక్కడికి ట్రై చేద్దాం తర్వాత. భలే ఉంది యారా. అది ఏ కాలంలో కట్టిందో ఇప్పుడు దాకా ఆ చెట్టు ఉండేప్పటికీ ఆగినట్టుంది. ఆ చెట్లు అయిపోయి కూలిపోవు అంతా, దాని ఏర్లు పట్టుకుని ఉన్నట్టు. నీళ్ళు వచ్చి కూలిపోయినట్టుంది అన్న పదానికి. ఇట్లా పంచా చెప్తారు, నువ్వు 10,000 ఇప్పుడు దండగా కట్టు అని చెప్తారు. నువ్వే కళ్ళు ముంతారు, కళ్ళు తాక్కుంటా మరి ముంతలు కళ్ళు తాగటి. శేఖర్ అని అడుగు చెప్తాడు. పెడతా
పెట్టి మరి రాడు పెద్ద మనిషి గల భయపడుతాడా అంటే పెద్ద మనిషి కొట్టినట్టున్నాడు పంచాయతీ కత్తి ఆయన చిన్న ఉన్నాడు పెద్ద మనిషి కొట్టలేదు వెరైటీగా చిన్న కాబట్టి పెద్ద మనిషి చిన్న పెద్ద మనిషా చెప్పా పెద్ద మనిషి ఏది బాయ్ కూసో అయ్యా చెప్పు నీ బాయ్ అని నేను పెద్ద మనిషి కూర్చో అయ్యా మొన్న మా అక్క చేసిన వేసిన గింద గింద మొలిసింది అంతే రోజు చేనులోకి వచ్చి ఏరిపోతుంది నీకు పాయకన గచ్చలేదు గణశాలకి ఎందుకు కట్టి మరి కట్టిస్తా పెద్ద మనిషి ఏం చెప్తున్నావు రేపు నుంచి ఒక పార తట్టాన్ని పట్టుకొని రా నువ్వు పోయేటప్పుడు చెప్పాలి నీకు పెద్ద మనిషి రోజు మగ్గులో నీళ్ళు కూడా పట్టుకురా మందే నీకు ఎవరు వస్తలేరయ్యా ఏమిటి మందే ఈతో చెప్పి సో రచ్చబండ దగ్గర వస్తే ఇప్పుడు ఒక చిన్న తీర్పు అయిపోయింది మా చిన్న పెద్ద మనిషి ఒక చిన్న తీర్పు అయితే ఇచ్చేసిండు రేపు నుంచి తట్టపార పట్టుకొని వస్తాడు ఇక ఇప్పుడు బుర్ర చూద్దాం దాన్ని ఎక్కుదామా బుర్ర భలే ఉంది రో కానీ ఎక్కితే కూలిపోయేటట్టున్నాయి అవి ఎక్కుదామా చూడరా మొత్తం చెట్టుది ఏరు కింద దాకా వచ్చిందావు పిల్లర్ లెక్క సపోర్ట్ తీసుకుంది అది మస్తు కనబడుతుంది ఇది మనం కట్టబికలు వచ్చినప్పుడు కూడా కనబడుతుంది ఇదే ఏదో బురద మీద చెట్టు లెక్క ఉన్నది ఇప్పుడు చెట్టు లెక్క ఉన్నది అదే పెద్ద నాగుంబాము ఉన్నది రేడా ఎంజాయ్ ఎత్తున్నట్టు దాని కింద చూడు బాడీ ఎంత ఉందో ఇంత ఉండదు చెంతలేదన్న అది ఎండిపోయి దగ్గరకు వచ్చిందంటే ఓ ఇదంతా అదేరా ఇగో నీ కాళ్ళ కింద కూడా అదే గింజకున్నది ఇగో ఎక్దం ఉన్నట్టుంది ఇంత ఊళ్ళో ఎవరు జనాలు లేరు కదా మొత్తం తిరుక్కుంటే ఎంజాయ్ చేస్తున్నట్టుంది అది దీని మీకు ఎక్కడికి ఏమైనా రూట్ ఉంది గిట్ సైడ్ పోయి చూస్తాం ఇక లోపల మొత్తం వెరైటీ ఉన్నది ఇగో సేమ్ మనం అక్కడిక్కడ ఫోటోలో చూసినాం కదా అట్లే ఉన్నాయి మెట్లు ఇది ఏ కాలంలో కట్టిరో రే అసలు ఎట్లా పడతారా ఇడికి వచ్చేసి ఒక డోర్ ఉంది అడికి చూపిరా ఎగ్జిట్ ఇగో ఇటు అది కిటికీ అడికి 2 గోడలు పోయినట్టున్నాయి గోడలు అక్కడ స్టార్ట్ ఇది ఎగ్జిట్ ఇదంట రాళ్ళు ఊరిపోయినట్టున్నాయి కదా ఇట్లకెళ్ళి దిగొస్తుందా గిడి చూడిపో అడికి పోయి చూడిపో అడిగి దిగొస్తారు చూస్తా నేను అటు పోయి దిగొస్తుందా ఇడికెళ్ళి దిగరాదు కావచ్చు సో ఇప్పుడు మళ్ళీ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం దారా ఇంకా ఊరిని మొత్తం ఎక్స్ప్లోర్ చేయాలి ఇంకా కిందికి దిగంగా అద్దరేసిరావు కళ్యామాకు చెట్టు గలాగా చిన్న పండ్లు చూసినావు ఎర్రై కర్రే పండ్లు ఉన్నాయి అవి కవ్వా అదే బచ్చల కూరనా దాని పకోడీ మస్తు ఉంటుంది ఏమన్నా ఉంటుందా తెంపుకోపోవా సూపర్ ఉంటుంది పకోడీ చేస్తారు ఎవరిళ్ళకి దొరుకుతున్నాం ఒక కాగు ఉన్నది ఆ కాగులో ఆయన చాలా బంగారు నాణ్యాలు ఇట్లా ఏమైనా ఉన్నాయేమో చూద్దాం కదా ఏమంటారు తెలుస్తారా కూర దేన్ని ఏమంటారు అది కుండ పెద్ద కుండ ఎప్పుడు జాక్కున్నావా అలా ఎప్పుడైనా జాక్కున్నావా చిన్న లేదు జాక్కోలే నేను ఎప్పుడు జాక్కోవచ్చు టీవీ కూడా ఆడినప్పుడు అలా జాక్కుంది కాగు కాగా చిన్నగా ఉంది ఇంతకంటే పెద్ద ఉంటుంది గిరిగిందంటే దాన్ని ఎట్లా తయారు చేస్తారేమో అంత పెద్దది అది ఎట్లా అంటే గల్లెట్లా దాచుకుందరే అంటే రెస్ట్ ఆడినప్పుడు దానిలో సామాన్ జాబెట్టుకుంటారు ఇంట్లోకి పోయి దాచుకుంటారా లోపల జాక్కొని మీద మూత పెట్టుకుంటే అయిపోయి ఇంట్లోకి పోయి ఇంట్లో కాదురా జింగిడిగా కాగులా ఎవరింట్లో వాళ్ళు ఎవరింటి కాడ వాడితే వాళ్ళు అప్పుడు బచ్చకాలమైనా ఒకరి ఎవరింట్లో పడతారు ఇంట్లో దొరుకుతుంటాయి పెద్దది పొక్క లాటరీ పొక్క కూరగాడు అరే దారా కూరగాడు పని అనిచ్చిన లేవు ఆ గబ్బు వాసన వస్తుందా మీకు అందరికి ఒక క్వశ్చన్ దానికి ఎవరైనా కరెక్ట్ ఆన్సర్ చెప్పాడు అనుకో వాడే ఇప్పుడు వస్తాడు ఎవడైతే రాంగ్ ఆన్సర్ చెప్తాడో వాడు ఓవర్ నైట్ ఇక్కడనే ఉండాలి ఒక్కడే సరేనా కళ్యాణ్ చెట్టా కాదా అరే దీని ఆకులు చూపిరా దగ్గరికి వెళ్ళి ఎంత పెద్ద ఉంది కళ్యాణ్ చెట్టా కాదా నాకు క్లారిటీ చెప్పరు అయితే అవునని చెప్పరు లేకపోతే కాదని చెప్పారు కావచ్చు నేను చెప్తా నువ్వేం చెప్పా నువ్వు ఆగరా కళ్యాణ్ చెట్టా కాదా ఎవరు నేను కూడా చూడలే చెప్పరు కాదు నువ్వురా
కళ్యాణ్ చెట్టే కాదా మన కింద చూస్తే ఏర్పడతలేరా నేను అదే చూసిన. దాని మొదలు కళ్యాణ్ కానీ ఇంత పెద్ద ఆకులు ఉన్న చెట్టు చూసిన ఫస్ట్ టైం ఇవ్వు గింత అయితే కూర ఏం కనబడుతుంది ఇక మొత్తం ఆగలే కనబడుతుంది మరి దీన్ని ఒకటి కళ్యాణ్ కూర ఇగో కాదని కూడా అని కాదు మరి జింగిడిగా కళ్యాణ్ దాని మొదలు చూపిరా ఆడియన్స్కి అర్థమవుతుంది అదే కాదో చెప్తారా దాని మొదలు చూస్తేనే అర్థమైపోతుంది కళ్యాణ్ తెల్లగా ఉంటుంది కొద్దిగా అంతా పాంపామే ఉంటుంది చూసినా ఎప్పుడన్నా గింత పొడిగిందిరా 3 ఇంచులు ఉన్నది ఆకు వాసన చూడు వాసన చూడు గుమ్మ అంటే వాసన చింత 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 కళ్యాణ్ అయ్యో మాకు పోతుంటే ఒక చెట్టు అయితే కనబడ్డది వీళ్ళు దాన్ని గుర్తుపడతలేదు కూర దీని పండ్లు ఎప్పుడైనా తిన్నావారా రామశిల్క పండు తిన్నావా లేదు ఎప్పుడన్నా రామశిల్క పండు జింగిడకి అశోక్ చెట్టుకు రామశిల్ప పళ్ళు కాస్తాయి ఏం చెట్టు మనం విజయాశిల్కాలు లేవా గా చెట్టు అది శిల్పక చెట్టు ఉంటుంది రామశిల్ప ఇట్లే ఉండదా ఇట్నే ఉండదు కొద్ది ఇట్నే ఉండదు మరి నువ్వు గాయం చెప్పలేదు మరి అది ఏ చెట్టు ఇంకొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఒక మసీద్ అయితే కనబడ్డది నేను మసీద్ లోపలికి ఇంతవరకు ఎప్పుడు పోలేదు ఒకసారి లోపల పోయి చూసేస్తే ఎట్లుంది ఎప్పుడు పోయినావారా ఇంత పోలే నేను కూడా పోలేదు ఒకసారి చూసేది లోపల అసలు ఎట్లుంటుంది నేను ఇలా మంచిగా అప్పట్లో నమాజ్ ఎదురు కావచ్చు భలే ఉంది ఏదేమైనా వస్తుందన్న కానీ గొర్రెలు వచ్చి కథ ఖరాబ్ చేసినాయి కానీ ఇంకా మంచిగా ఉంటుండే కావచ్చు గేట్లు బీట్లు అన్నీ ఏం లేవు మళ్ళీ వీళ్ళు ఇక్కడ సెటిల్ అయిన దగ్గర తీసుకొని అక్కడ సెట్ చేసుకున్నారేమో మొత్తం తీసుకుపోయారు అక్కడ ఇక్కడ బయట అక్కడ ఒక కాళ్ళు కడుకొని ఇది కొత్తగా కావచ్చురా మళ్ళీ రోడ్ అయితే వచ్చింది మన సెకండ్ టైం రోడ్ దారి తప్పిపోయినాం కదా అదే రోడ్ అట్లకెళ్ళి ఆ వాటర్లో వెళ్ళిపోయి మన కనెక్టివిటీ వస్తుంది నేను చెప్పిన కదా కనెక్టివిటీకి అది ఇక్కడ వచ్చేసింది అనమాట గూగుల్ మ్యాప్లో చూపించే రోడ్ ఇదే ఎదురా అది క్రికెట్ పిచ్ తయారు చేసుకునే లెక్క ఉంది ఇన్పై గదే గుంజుకోపోయేది ఉన్నట్టు ఏం తయారు చేసారేమో దాంతో ఈ రాయిని ఈ షేప్లో తయారు చేసాడే గ్రేట్ అంటే మళ్ళీ దాని మధ్యలోకి వెళ్ళి హోల్ చేసి ఆ రాడ్ నిరికించుడు అది ఇక అన్బిలీవబుల్ ఎందుకంటే చెక్కేటప్పుడే వలిగిపోతుంది అక్కడ వలిగిపోకపోతే హోల్ చేసేటప్పుడన్నా వలిగిపోతుంది అక్కడ సర్వే అయింది ఇక్కడ సర్వే అయింది మొత్తానికి అయితే రెడీ అయిపోయింది మొత్తానికి అయితే ఈ విలేజ్లోకి వచ్చేసిన తర్వాత ఏదో మొత్తానికి సాధించినట్టుగా అనిపిస్తుంది ఎందుకంటే మేము అక్కడ నుంచి ఒక టెన్షన్ తోటి వచ్చినాం వాటర్ ఉన్నాయేమో తవ్వు ఉందో లేదో అని చెప్పేసి మంచిగా మాకు తగ్గట్టు వాటర్ లేవు తవ్వ కూడా మంచిగా ఉంది కాకపోతే నడుచుడు ఎక్కువైంది బండ్లు దగ్గర దాకా వస్తాయేమనుకున్నా బండ్లు రాలే ఏదండి బాగా సిమెంట్ తోటి చేసి కావచ్చు అనుకున్నా సలాకాళ్ళు ఉండేసరికి నువ్వు ఇప్పుడు లోపల ఓసిర్రు సిమెంట్ కాదురా అదేదో ఓసిర్రు ఇక్కడ పక్కన ఒక కొబ్బరి చెట్టు పడిపోయి ఉంది అది పడిపోయిందా లేకపోతే ఎవరిని వచ్చి కొట్టేసి పేరా చూద్దాం దానికంటే ముందైతే అరే ఈ కాయలు ఎప్పుడైనా చూసి రారా ఇవి ఎంతో దూరం పోతే పోతూనే ఉంటాయి ఇవి చీదర పెడుతుంది కావచ్చు అద్దా డింపి 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 నూనె డబ్బా ఏది ఊకే పట్టుకొస్తాడు చూసినా నూనె డబ్బానా ఏం కంపెనీ రా అదే కంపెనీ మరి అది వేరే ఏదైనా సీజన్ అది తెలియదుగా నాకు అదే కదరా డింపి నీ కంపెనీగా ఏంటది ఏం బ్రాండ్ అది కీస్కింగా అది ఎవరన్నా వాడతారా లేకపోతే ఈ లోకం మీద డింపి ఒకటే వాడతారు ఒకసారి కామెంట్ చేయలేదు కీస్కింగా చెప్పురా ఎవరన్నా వాడటం ఉంటే చెప్తారు పెద్ద బ్రాండే కావచ్చు గూగుల్ ఏంటది గూగుల్ కాదు కీస్ కింగ్ కింగ్ కీస్ కింగ్ అది నేను ఏ అడ్వర్టైజ్మెంట్ లో చూడలే నాకు అక్కడ ఏడ కనవాలి నేను ఓన్లీ వీడియో పట్టుకున్నప్పుడే చూసినాం అది నేను ఫస్ట్ టైం అది ఇనుడు కూడా ఫస్ట్ టైం నేను చూసుకున్నా మంచిగా ఉంది గొప్ప ఉంటది ఇట్లా ఘాటుగా ఘాటు నవరత్న ఐరాయలు పెట్టుకుని ఎట్లా వస్తుంది అదొక రకమైన వాసన తలకాయ వచ్చింది కొబ్బరి చెట్టు కాడికి ఓనిస్తట్లేరా
కొబ్బరి చెట్టు అది గాలికి పడిపోయినట్టున్నది, కానీ కొబ్బరికాయలు అయితే ఏం లేవు. సో వాడికి పోయేటట్టు కూడా లేదు, కనబడుతుంది ఆడికి ఇడికి కాయలేం లేవు, జస్ట్ ఆకులాకలే ఉన్నాయి. సో ఇప్పుడు వెళ్దాం ఇంకా ముందుకి. ఇవి ఒక్క దగ్గరనే ఉన్నాయి. కొబ్బరి చెట్టు ఉంది, మాడి చెట్టు ఉంది, అల్లనేరం చెట్టు ఉంది, తోట పెట్టుకుంటున్నారు మొత్తం, జామ చెట్టు ఉంది, ఇంటికాడ చింత చెట్టు కూడా ఉన్నది. ఈ ఇంటో లెవెల్లో ఇక్కడ పనగడ కోసం ఈ కట్టెలు పాతినట్టున్నారు, అన్ని ఎగురు వచ్చినాయి. పాతిన కట్టెలన్నీ ఎగురు వచ్చినాయి, దానికి సపోర్ట్ పెట్టినాయి అన్నీ వెళ్ళిపోయినాయి. పనగడ అంటే ఇట్లా ఇట్లా అడ్డం ఉండదా, ఫెన్సింగ్ ఫెన్సింగ్, కట్టెల ఫెన్సింగ్. చలో పారి. ఇక్కడ సామంతా చెట్టు ఏం సామాన్ రా, అది ఏం కూలర్ మొత్తం ఇల్లనే గోడ కింద పడ్డట్టు ఇచ్చుకపోయింది. బంగారం వెళ్తే నీకు 50, మా ముగ్గురికి 50. బంగారమా? ఏ కోలిగేట్ ఉంది. క్లోజప్. ఊరు సగం దాకా వాటర్ ఉన్నట్టున్నాయి. ఇప్పటిదాకా మనం తిరిగిన ఈ ఊర్లో ఏం వాటర్ లేకుండే కదా, కొద్దిగా ముంగడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ వాటర్ వచ్చేసినాయి. అడిగి పందులు ఉన్నట్టున్నాయి రే, కూర గిల్లా మొత్తం దూడినాయో మొత్తం. ఇగో చేపల వల, ఇది ఎప్పుడు కట్టి పెట్టారో ఏమో, ఇడిస పెట్టేసారు. పెద్దరా, పెద్ద కండలు, గింత పెద్ద చేపలు యారా. ఇది దగ్గర 12 ఏళ్ళ వల కావచ్చు. ఇదిగో 4, 10, 12 ఏళ్ళ వలను ఉన్నది, ఇది పెద్దది. సో మొత్తానికి అయితే మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ వాటర్ అయితే వచ్చేసినాయి. ఇక మనం ముందుకైతే వెళ్ళదేమో. ముంగట 2 కొబ్బరి చెట్లు ఉన్నాయి, అవి కూడా కొబ్బరికాయలు లేవు. కూరగాయలు ఎంతో ఆశతో వచ్చింది, నేను కూడా ఆశతో వచ్చిన కొబ్బరికాయలు ఉంటాయి కావచ్చు అని చెప్పేసి, కానీ లేవు, ఏ చెట్టుకి లేవు. ఇంకా చెట్టు పడిపోయింది, దానికి కూడా లేవు. ఉంటాయి. ఇప్పుడు ఏం చేద్దామంటే, ఊరు మాకు వీలైనంత వరకు మీకు తిరిగి చూపించినాం. ఇంకా కొన్ని ఇళ్ళు అయితే ఉన్నాయి, రిటర్న్లో పోయేటప్పుడు చూసుకుందాం. ఇప్పుడు నేను మీకు కొన్ని డ్రోన్ షాట్స్ అయితే చూపిస్తాను, చూడండి అసలు విలేజ్ అనేది అసలు ఎట్లుంది, ఏం కథ అని చెప్పేసి. సో చూసిరు కదా డ్రోన్ షాట్స్. విలేజ్ వచ్చేసి ఏ సిచ్యువేషన్లో ఉందో, అక్కడైతే ఒకటి హనుమాన్ల గుడి ఉంది. హనుమంతుడు ఎట్లున్నారో భలే ఉన్నది. టెంపుల్ కాకపోతే సగం అంతా మునిగిపోయి ఉన్నది. వెనక సైడ్ మీరు చూడొచ్చు, ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టున్నాయి, అన్ని కూలిపోయినాయో లేకపోతే కూలగొట్టి అన్ని తీసుకుపోయారో తెలియదు, కానీ మొత్తం ఇక డిస్మౌంట్ అయితే మొత్తం పడిపోయినాయి అన్నమాట. సో ఎండ కూడా పడిపోతుంది. అటు సైడ్ మనకి ఈ డ్యామ్కి సంబంధించిన కట్టు ఉన్నది, నాకు తెలిసి ఇంకొక 10 గంటల ఎండ ఆ కట్ట వెనకకి వెళ్ళిపోతుంది. మనం కట్ట మీద పోవాలంటే ఎంత ఒక 3 కిలోమీటర్లు నడుచుకుంటూ పోవాలి, ఇంకెక్కువనే ఉంటుంది కావచ్చు ఈ చెట్ల దగ్గర అక్కడికి వెళ్ళి. ఇప్పుడు ఇక మనకు తొవ్వల ఏమేమి ఉన్నాయో అవన్నీ మీకు చూపించుకుంటూ మేము ఇక కొద్దిగా బయటికి అయితే వెళ్తాం. మనం ఇంతకుముందుకు వచ్చిన రూట్ వచ్చేసి ఇటు సైడ్ ఉంది, మనం ఇప్పుడు వెళ్ళిన రూట్ వచ్చేసి అది. ఇటు సైడ్ మేము వెళ్ళలేదు, ఇంకా ఇదికి అయితే వెళ్ళి చూస్తాం. డ్రోన్ బ్యాగ్ దగ్గరకు వచ్చింది ఏందని చూస్తారా, కూరాడు వచ్చేసి వాటర్ చూడగానే వాడు ఆగడిగా వెళ్ళిపోయినాడు. మేము ఇదికి ఇంకా ముంగడికి ఏముందో చూసుకొని వస్తాం. ఆ లోపల కుండ మట్టిలో కలిసింది సగం ఎదురా దా, గట్టిగా ఉంది, మట్టి ఉండొచ్చు అలా లోపల. ఇంతకుముందు మేము డ్రోన్ షాట్స్ తీసినప్పుడు ఒకటి టెంపుల్ కనబడ్డది, ఆ టెంపుల్ దేవరాకుండా వస్తే దొరకలేదు. అందుకే మళ్ళీ ఒకసారి డ్రోన్ లేపి చూస్తున్నాం ఎటు సైడ్ ఉందని చెప్పేసి. టెంపుల్ భలే ఉందిరా, ఎప్పుడు కట్టారో కానీ ఇప్పటికి కూడా ఇంకా వర్కింగ్లో ఉన్నట్టే ఉంది. సరే వెళ్దాం, ఇదే తవ్వున్నాయి వెళ్ళిపోదాం. కూరగాడు వెనక పడిపోయాడని చెప్పినాం కదా, వాడు వస్తుండు, మనకి మీదకి ఒకసారి డ్రోన్ తీసుకోదాం, మనకి అర్థమవుతుంది. ఈ టెంపుల్ని మేము డ్రోన్లో చూసినాం. నిజంగా ఇక్కడ రానికి ఎంత కష్టపడో మీరు ఆల్రెడీ డ్రోన్లో కెమెరా ఫుటేజ్లో చూసే ఉంటారు. సో మొత్తానికి ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ టెంపుల్ వచ్చేసి ఏంటంటే మన
అభయ ఆంజనేయ స్వామి దేవాలయం అనమాట. అది దగ్గరకు వచ్చి చూపారా. ఈ గ్రామం ఏంటిదో చెప్పేసి అందరికి ఇప్పుడు డౌట్ ఉండొచ్చు. ఈ గ్రామం పేరు వచ్చేసి ఎర్రవల్లి, మండలం కొండపాక. అప్పుడు ఒక ఆయన హైయెస్ట్ దీనికి చందా రాసింది 25,000 రూపాయల దాకా కూడా రాశారు. అరే గింత కష్టపడి అందరు చందా జమ చేసుకొని గుడి కట్టరు కావచ్చు. కానీ మంచిగా ఉంది చుట్టూ తిరగడానికి, అది ప్రశాంతంగా. వాటర్ వచ్చినా కానీ ఎంత మంచి ఉంది. ఇక్కడ వచ్చినాయి లేదా వాటర్, లోపల విగ్రహం అయితే లేదు, తీసుకుపోయినట్టు జస్ట్ ఒక అంటే విగ్రహం ప్లేస్ ఏదో ఒకటి పెట్టాలని చెప్పేసి అది రాయి పెట్టారు. ఫోటో ఉందిరా ఇప్పటికి కూడా, హనుమంతుంది. ఇక్కడ ఎన్ని పూజలు జరిగినాయో, ఎన్ని మొక్కులు మొక్కిర్రో, ఎంతమంది వద్దురో, ఏం చేద్దరో. సో మొత్తానికి వచ్చేసి ఇది మెయిన్ టెంపుల్ కావచ్చు. దీనికంటే ముందు ఇది ఉండేనేమో, అంటే పురాతనమైన టెంపుల్ ఉంటాయి కదా, దాన్ని అట్లనే ఉంచి దాన్ని పక్కన ఇది కట్టినట్టు. లోపల దాకుందిరా. ఫస్ట్ ఒక రూమ్ ఉంది, దాని తర్వాత ఇంకొక రూమ్ ఉంది. మీద నంది విగ్రహాలు పెట్టారు. ఇక్కడ సైడ్కే గుడి ఆవరణంలో మనకు ఎలిగకాయల చెట్టు అయితే ఉంది. నార్మల్గా శివరాత్రి రోజు శివునికి అర్పిస్తారు కదా ఆ ఆకులు, ఇవే కదా ఎలిగాకులు. ఈ కాయలేమో గణపతి పెడతారు వినాయక చవితి. ఇక్కడనే కొద్దిసేపు కూర్చొని పోతాం ఇక. భలే ఉంది. ఇక్కడ మనకు కొద్ది ఏరియా ఉంది, అంటే కొద్ది చెట్ల ఏరియా ఉంది. అది దాటినామంటే మనకు ఆల్మోస్ట్ బయట పడిపోయినట్టే. ఒక 5 నిమిషాలు ఇక్కడ స్పెండ్ చేసిపోతాం. అక్కడ పురాతనమైన అది ఉందని చెప్పినాం కదా ఫస్ట్ టెంపుల్, అది భలే కట్టిరు పెద్ద పెద్ద రాళ్లతోటి. నందిలు 2 సైడ్స్ ఉన్నాయి, రెండింటికి కలిపి ఒకటే. ఇటు సైడ్ నుంచి చూసినా అదే, అటు సైడ్ నుంచి చూసినా అదే. 2 సైడ్లు ఒకటే నంది లెక్క ఉంది. పెద్ద పెద్ద రాళ్ళరా ఇవి. ఏ కాలంలో కట్టిరో ఈ గుడి. సో కొద్దిసేపు అయితే ఇక్కడ టైం అయితే స్పెండ్ చేసినా. ఇక్కడ నుంచి మూవ్ అయిపోతున్నాం. ఆల్మోస్ట్ చీకటి అవుతుంది. మనం కట్ట మీదకి ఎక్కలేకపోయినా కనీసం ఈ చెట్లకి వెళ్ళైనా బయటపడితే సరిపోతుంది అనమాట. సో ఇప్పుడైతే వెళ్దామా? వెళ్దాం. జై బోలో బజరంగ్ బలికి జై. లాస్ట్ పోయేటప్పుడు ఊరు మొత్తం అయిపోయింది. 2 బాత్రూమ్లు అయితే కనబడ్డాయి. ఈడొకటి ఉంది, ఈడొకటి ఉంది. ఊరికి దీనికి కొంచెం గ్యాప్ అవుతుంది మధ్యలో. కనబడుతుంది. మొత్తానికి చూసారు కదా గైస్, ఇదే ఒక పాడుబడ్డ విలేజ్ అన్నమాట. అంటే మనకు అబౌండెడ్ విలేజ్ అనుకోవచ్చు. వాటర్లో పోయి మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత విలేజ్ మొత్తం తిరిగిన రాని సాటిస్ఫాక్షన్ లాస్ట్ మనం అభయ ఆంజనేయ అని చెప్పేసి టెంపుల్ ఉంది కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత కొంచెం నిమ్మలం అనిపించింది. ఎందుకంటే ఊరంతా తిరిగినాం, ఎంబడి ఏం తెచ్చుకున్నామేమో ఆ టెంపుల్ దగ్గర ఇటు సైడ్ వచ్చినాం అనుకుంటున్నాం. లాస్ట్కి వచ్చింది కొంచెం దూరం నుంచి వచ్చినాం, దగ్గర 60 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చినాం. మేము అనుకున్నట్టుగా విలేజ్ అయితే ఉంది. సగం దాకా వాటర్ ఉన్నాయి, ఇంకా ముంగడికి కూడా విలేజ్ ఉంది. మీకు అక్కడ కూడా ఒక హనుమంతుంది స్టాచ్యూ కనబడ్డది చిన్నది, అది కూడా డ్రోన్ షాట్లో మీరు చూసే ఉంటారు. ఇప్పుడు మనకు మొత్తం కవర్ అయిపోయింది, మొత్తం కంప్లీట్ అయిపోయింది సక్సెస్ఫుల్గా. ఎవరికి ఏం కాలేదు. జస్ట్ ఒక డ్రోన్ ఒకటి అదేంటి ప్రొపెలర్ రిపేరింది అంతే, మేమే చూసుకోకుండా అడుగు పెట్టిన దాని మీద. సో దాన్ని అయితే రిపేర్ చేసేసినాం, అయిపోయింది. ఇక అద్దప్ప ఎవరికి ఏం దెబ్బ కూడా ఏం లేదు, మంచిగా ఉన్నారు కదా. పాములు అయితే కొంచెం ఉన్నాయా, దగ్గర ఒక 10 పాంకుసారి కనబడి. ఫుటేలో మీకు 5-6 చూపించినాం కావచ్చు. కానీ ఒక లోపల నీళ్ళ మీద చెట్టు మీద ఇంత పెద్ద ఉంది, అది ఎంత పొడుగుందో. అది బట్టలెక్క కనబడుతుందని చెప్పి కవర్ చేయలేదు.
సో మొత్తానికి ఇది గైస్. ఇప్పుడు మళ్ళీ మేము రిటర్న్ ఇక్కడ నుంచి ఒక 60 కిలోమీటర్స్ వెళ్ళాలి. మాకు ఎంత లేదో ఒక 1.5 hour టైం అయితే పడుతుంది. సో ఇక్కడ నుంచి అయితే మేము వెళ్తాం. మీకు వీడియో కనుక నచ్చి కొంచెం ఎంతో కొంత అడ్వెంచర్గా అనిపించినట్టయితే వీడియోని లైక్ చేయండి. ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా రిస్క్ చేసి అయితే ఈ వీడియో చూసినాం. ఆ పాములు అవి కనబడ్డా సరే బురద మీకు ఎక్కినాం. ఆ బురద మీద మాకు మీద ఒకటి కనబడ్డది, కింద ఒకటి ఇంత తోటది. అయినా సరే గివ్ అప్ ఇవ్వకుండా మీరికైతే ఎక్కినాం అనమాట. సో ఎంతో కొంత వీళ్ళు కష్టపడ్డారా మీకు అనిపించినట్టయితే వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో ఫైనల్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.